ఆగస్టు 14 బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ కి అయితే రెడీ అవుతున్నారు. ఆ క్లాష్ ఎవరెవరికంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ, అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, అలాగే రితిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమా అన్నమాట. నిన్నే ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటించారు. ఆగస్టు 14 ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా ఈ కూలీ సినిమాలో రజనీకాంత్ గారితో పాటు మన కింగ్ నాగార్జున గారు, అలాగే ఉపేంద్ర గారు లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. అయితే కూలీ సినిమా ఎల్సీఈలో ఒక పాట అనే డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉంది. కూలీ సినిమాకి ఎల్సీఈకి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇది స్టాండ్ అలోన్ సినిమా. ఒక పక్క ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి రితిక్ రోషన్ గారు ఒక ఈవెంట్ కి అయితే అటెండ్ అయ్యారు. అక్కడ యాంకర్ రితిక్ రోషన్ గారిని మీ ఫేవరెట్ కో స్టార్ అని అడిగితే ఆయన ఎన్టీఆర్ గారి పేరైతే చెప్పి ఈజ్ అమేజింగ్ అండ్ బ్రిలియంట్ టీమ్మేట్ అని ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వార్ 2 సినిమా ఆగస్టు 14 రిలీజ్ అయిద్దని ఆయన అయితే నిన్న స్టేజ్ మీద నుండి అయితే చెప్పాడు. కాబట్టి ఆల్మోస్ట్ వార్ 2 సినిమా కూడా ఆగస్టు 14 కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక్కడ క్లాష్ అంటూ ఏమి ఉండదన్నమాట. ఇక్కడ వార్ 2 కి అయితే మన హిందీలో అయితే ఎడ్జ్ ఉంటది, అలాగే కూలీ సినిమాకి తమిళనాడులో అయితే ఎడ్జ్ ఉంటది. ఇంకా మన ఏపీ విషయానికి వస్తే, అంటే మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, ఇక్కడ వార్ 2 కి ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ కూలీ సినిమా మన హీరోగా రజనీకాంత్ గారు, అలాగే డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ కాబట్టి మన తెలుగు స్టేట్స్ లో ఆ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. ప్లస్ ఈ సినిమాలో కూడా తెలుగు నుండి మన కింగ్ నాగార్జున గారు అయితే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి క్లాష్ అయితే లేదు. ఎవరికి ఉండే ఎడ్జ్ వాళ్ళకైతే ఉంది. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా బాగా ఆడిద్ది అనమాట. ఇంక ఇది పక్కన పెడితే నిన్న మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లు అయితే జరిగాయి. ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ అయితే చెప్పారనమాట. ఆ అప్డేట్స్ ఏంటంటే దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఉంటదని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు. కాకపోతే ఆ సినిమా రావడానికి కొద్దిగా టైం అయితే పట్టిందంట. ఎందుకంటే మధ్యలోకి ప్రశాంత్ నీల్ గారి సినిమా అయితే వచ్చింది కదా. ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా, ఇంకా దేవరా 2 సినిమాతో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మన నాగవంశీ గారి ప్రొడక్షన్ హౌస్ లో ఒక భారీ సినిమాలో అయితే నటించబోతున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన మన నెల్సన్ గారు అనమాట. ఈ వార్ 2 సినిమాతో కలుపుకొని ఎన్టీఆర్ గారి లైనప్ ఎలా ఉండబోతుందంటే వార్ 2, ప్రశాంత్ నీల్ గారి సినిమా, దేవరా 2, అలాగే నెల్సన్ గారి సినిమా, ఈ విధంగా ఎన్టీఆర్ గారి లైనప్ అయితే ఉండబోతుంది. ఇంకా నిన్న ఈవెంట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఎందుకంటే దేవరా సినిమాకి ముందు కావచ్చు, దేవరా సినిమాకి రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, వాళ్ళకి ఎన్టీఆర్ గారిని చూసే అవకాశం అయితే దక్కలేదు. ఎందుకంటే అప్పుడు ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు కానీ అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. నిన్న మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ ద్వారా ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ గారిని చూసుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆయన నిన్న ఈవెంట్ లో ఫ్యాన్స్ ఉద్దేశించి ఏం చెప్పాడంటే ఒక్కసారి మీరే వినండి. ఇప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇది ఎప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అర్థమైంది కదా, ఫ్యాన్స్ కి ఎత్తిన కాలర్ దించే అవకాశం అయితే రాదనమాట. రాబోయే రోజుల్లో లైనప్ అయితే ఆ రేంజ్ లో అయితే సెట్ అయింది. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. మనం ఈ 2025 లో ఎన్టీఆర్ గారిని వార్ 2 సినిమాలో మాత్రమే చూడగలం. 2026 లో 2 సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఫ్యాన్స్ అయితే దీనికైతే ప్రిపేర్డ్ గా అయితే ఉండండి. సరే, మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.